కేవి శేషారెడ్డి, అడ్వకేట్, ఆత్మకూరు. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో సంతకం చేయడం అనేటువంటిది, దాన్ని నేను, నాతో పాటు ఆత్మకూరు న్యాయవాదులు, మొత్తం జిల్లాలోని న్యాయవాదులు, రాష్ట్రంలోని న్యాయవాదులు, మొత్తం ప్రజానీకం హర్షిస్తున్నది. దీనిని మేము స్వాగతిస్తున్నాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక మాటలో చెప్పాలంటే ప్రజల యొక్క స్థిరాస్తి హక్కులను ప్రభుత్వం యొక్క కబంధ హస్తాలలో ఇరికించి పేద మధ్యతరగతి సన్న జనం యొక్క ఆస్తులని హరించేటువంటి ఒక పథకం ఇది. ఈ పథకాన్ని ఇది తప్పు అని చెప్పి మేము ఆందోళన చేశాం. దీని మీద మళ్ళీ కరపత్రాలు వేశాం. ఆ రకంగా ఇది తప్పు అని చెప్తుంది. ఇటువంటి చట్టం మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు జరపడం లేదు. చట్టం అయితే చేశారు. అందువల్ల ఈరోజు మొత్తం భారతదేశంలోనే అనాలోచితంగా ఇటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటిది గత ప్రభుత్వం. ఇది తప్పని మేము చెప్పినప్పటికీ, ప్రజలు చెప్పినప్పటికీ వారి దానిని మొత్తం పెడచెవిన పెట్టి ఈ చట్టం చాలా గొప్పదని జిల్లా కలెక్టర్ల చేత కూడా ప్రచారం చేయించి మొత్తం ప్రజల ఆస్తి హక్కులను హరించేటువంటి ఒక ప్రణాళికని వాళ్ళు వేశారు. దీన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలలో ఈ చట్టాన్ని రద్దు చేస్తామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు. వెంటనే ఆ హామీని అంతే చిత్తశుద్ధితో అమలు పరిచినందుకు నేను వారిని అభినందిస్తున్నాను. కృష్ణప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడిని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రాష్ట్రమంతటా కూడా ఉత్కంఠకు తెరదించుతూ చంద్రబాబు నాయుడు రెండవ సంతకం మీద సంతకం చేయడం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా సంతోషపడుతున్నాం. ఈ ఎన్నికల హామీని అమలు సాయంత్రమే చేస్తున్నందుకు కూడా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు. అసలు ఏదైనా ఒక చట్టం ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి అనుమానాలకు తావిచ్చే విధంగా చట్టం చేయడమే తప్పు. ఒక చట్టం చేసే ముందు ఇటువంటి పెద్ద పెద్ద భూములకు సంబంధించినటువంటి స్థలాలు, ఇళ్ల ప్లాట్లు, ఏదైనా సరే భూమికి అనుబంధంగా ఉండేటువంటి ఈ ఆస్తుల గురించి చట్టం చేసేటప్పుడు విస్తృతమైన చర్చ జరపాలనే చర్చ ఈరోజు ఊపందుకున్నది. ఎందుకంటే ప్రజలు చిన్న ఇల్లు అయినా సరే, గుడిసైనా సరే, పొలమైనా సరే వివాదంలోకి వెళుతుందనేటువంటి మాటను అంగీకరించలేక ఈ ఎన్నికల్లో ఆ నిర్ణయం పెను ప్రభావం చూపిందని మేము భావిస్తున్నాం. ఈ రకంగా చంద్రబాబు నాయుడు వెంటనే రద్దు చేయడం సంతోషించదగ్గ విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.